ఏదైతే వంశీని జైల్లో ములాఖాత్లో జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ సేమ్ అదే స్క్రిప్ట్ చదివినటువంటి పరిస్థితి. అంటే గతంలో కూడా పిన్నెల్లి దాంట్లో జైల్లో ఉన్న సమయంలో కూడా అక్కడికి వెళ్ళి ఆయన కలిసి ఆ తర్వాత బయటకు వచ్చి నిజంగా చెప్పాలంటే ఆయన్ను జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇరికించే ప్రయత్నం చేశారనే చర్చ కూడా అప్పుడు జరిగిన పరిస్థితి. అంటే అవును అందులో పాము ఉందని చెప్పేసి బ్యాలెట్ బాక్స్ పగలగొట్టారు, అందులో ఏదో ఉంది లేదా ఏమో జరిగింది అంటూ కూడా పగలగొట్టారు అనేది ఆయన్నే కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈరోజు కూడా ప్రెస్ మీట్లో అంటే జైల్లో వంశీని కలిసి వచ్చిన తర్వాత పూర్తిగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది, సో అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అనేది కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం చూసాం, అంటే ఇప్పుడు అన్నట్టుగా పిన్నెల్లి జైల్లో ఉన్న సమయంలో కూడా అక్కడికి రావడం, సో ఆయనను కలవడం, ఆయన ఒక అప్రజాస్వామికంగా కూడా పూర్తిగా బ్యాలెట్ బాక్స్ బద్దలగొట్టినటువంటి అంశానికి సంబంధించి జైల్లో ఉన్నారు. సో అరాచకాలు లేదు అనంటే ఫ్యాక్షన్ నేపథ్యం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. సో ఒక మహిళను కూడా ఆయన కొట్టినటువంటి పరిస్థితి. అప్పుడు ఆయన జైల్లో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయనను కలిసి ధైర్యం చెప్పడం, సంఘీభావం తెలపడం, అంటే వాటన్నిటిని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నారా అనే చర్చ కూడా అప్పుడు జరిగింది. ఇప్పుడు కూడా అంతే, ఒక దళితుడిని ఈ విధంగా బెదిరించి, సో ఏదైతే టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి సాక్షి దళితుడు ఆయనకు సంబంధించినటువంటి అంశం దాంట్లో కూడా కిడ్నాప్ చేసి చంపే ప్రయత్నం చేస్తారనే అంశానికి సంబంధించి కూడా జైల్లో ఉన్నారు వంశీ. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కలవడం, సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ అంశాన్ని కూడా సమర్థిస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రావాలంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు అరాచకాలు చేసి జైల్లోనైనా ఉండాలి, లేదు అనంటే ఎవరైనా శవమైనా ఉండాలి అంటూ కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో జైల్లో ఉన్న వ్యక్తిని బెయిల్ పైన ఉన్న వ్యక్తి వచ్చి ములాఖాతులో కలిసి వెళ్లారు అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక వల్లభనేని వంశీలో జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కొడాలి నాని, పేర్ని నాని కూడా జైల్లోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు అనుమతి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. భద్రతా కారణాల వల్ల కేవలం జగన్కు మాత్రమే అనుమతి ఇచ్చారు. అట్లాగే తప్పుడు కేసులు పెట్టి వంశీని అరెస్ట్ చేశారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడడం జరిగింది. ఎవరి బిల్డింగ్ సామెతలు కూడా చాలా చెప్పారు, ఎవరి బిల్డింగ్ అయితే వారే కేసులు పెట్టాలంటూ జగన్ ఒక వింత వాదన కూడా చేసినటువంటి పరిస్థితి. అదే కాకుండా కూడా అక్కడ అంటే అసలు సందర్భం అసలు దానికి అసలు చర్చనే లేదు, అట్లాంటి అంశాలు కూడా అక్కడ ప్రస్తావించారు. అంటే ఇటు వంశీ చంద్రబాబు నాయుడు గారి కంటే బాగున్నారు, సో అందుకే ఆయన ఓర్వలేక కేసులు పెట్టారు, అందంగా ఉన్నాడు, లేదు అంటే ఇటు కొడాలి నాని అందంగా ఉన్నాడు, అట్లాగే దేవినేని అవినాష్ లోకేష్ కంటే అందంగా ఉన్నారు, రేపు పొద్దున ఆయనను కూడా అరెస్ట్ చేస్తారు, సో చక్కగా ఉన్నారు, వీళ్ళు చక్కగా ఉండడం చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు అరెస్టులు పెడతారు. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడేది, మళ్ళీ అదే స్క్రిప్టు అదే మాట్లాడుతున్నారు అంటూ కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. అట్లాగే కొన్ని బెదిరింపులు కూడా గతంలో కూడా మనం చూసాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోనే ఢిల్లీకి వెళ్ళి ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడున్న జాతీయ ఛానళ్లు కూడా ఆయనను రాష్ట్రంలో ఇంతమంది చనిపోయారని పెద్ద లిస్ట్ చెప్పేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయని అడిగితే తెల్లమొహం వేసుకొని మళ్ళీ రాష్ట్రానికి తిరిగి వచ్చిన పరిస్థితి. రాష్ట్రానికి కూడా రాలేదు, పక్క రాష్ట్రం యలహంక ప్యాలెస్కి వెళ్ళి కూర్చున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఏదో అరాచకం జరిగిపోతోంది అంటూ హడావిడి చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. అట్లాగే అందరినీ బెదిరిస్తున్నారు. అక్కడ ఒక సిఐ కూడా మాట్లాడారు. సో వంశీని అరెస్ట్ చేసిన సమయంలో సో ఆయన ఇంకా సంవత్సరంన్నరలో నేను రిటైర్ అవుతానని చెప్తా ఉన్నారు. సో అలా రిటైర్ అయినా కానీ ఎక్కడ ఉన్నా సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొచ్చి బట్టలుడదీసి నిలబెడతాము. ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి? ఏంటి బెదిరింపు ధోరణి అంటూ కూడా చాలామంది ప్రశ్నలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్టలుడి తెలిసి నిలబెడతామంటూ కూడా ఆయన బెదిరింపులు చేస్తున్నటువంటి పరిస్థితి. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి వంశీ ఇటు దళిత వ్యక్తిని కిడ్నాప్ చేసినటువంటి విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన జైల్లో ఉన్నారు. సో ఈ అన్ని అంశాలు ఇది మేము దళితుల పక్షపాతి అని చెప్పుకునేటటువంటి జగన్ మరి దళితుడిని బెదిరించినటువంటి కేసులో